అన్న నమస్తేనే. ఏం పేరు అన్న? నా పేరు అమరేందర్ యాదవ్. అమరేందర్ యాదవ్ గారు ఏం చేస్తుంటారండి? నేను జాబ్ చేస్తుంటా. ఎక్కడ ఉండేది? ఎక్కడ? నేను ఉండేది ముషీరాబాద్. ఇదే ఇదే సరౌండింగ్స్ ఏరియా. ఈ ఏరియాలోనే ఉంటా. అదే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సర్వే చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది మరి ఇప్పుడున్న ప్రభుత్వాల పనితీరు చూస్తూ ఉంటాయి? ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ఘోర పరిస్థితిలో ఉన్నది. ప్రజలు మాత్రం చాలా ఘోరంగా దెబ్బతిన్నారు. అనవసరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చి మన నెత్తి మీద టోపీ పెట్టుకున్నట్టు అయిపోయింది. చాలా ఘోర విఫలం అయిపోయినాం. 6 పథకాలు అడ్డు పెట్టుకొని జనాలని మభ్యపెట్టి ఘోరంగా దెబ్బతీసిండు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వల్లనే ఇట్లయితుంది. ఈ ప్రభుత్వం తోటి జనాలు ఉక్కిరి బిక్కిరి అయిపోయి చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను చూసిన ఈ జగమెరిగిన సత్యం. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం గరీబ్ వాళ్ళకు కూడా ఆయన ఏం లేని వాళ్ళకు కూడా ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో 2000 రూపాయలు పింఛన్ తోటి చాలా మందిని బతికిచ్చిండు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టించిండు. ఆయనతోటి శక్తి ఉన్నంత చేసిండు. తెలంగాణ తీసుకొచ్చిండు, తెలంగాణ నిలబెట్టిండు, తెలంగాణని కాపాడిండు. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కూడా తెలంగాణ అని చెప్పి ఎందుకు ఓడిపోయిందంట? ఇంత మంచి చేసిన వ్యక్తి ఎందుకు ఓడిపోయింది? మరి 6 పథకాలు నమ్మించి మభ్యపెట్టి జనాలని లోపరుచుకొని ఇచ్చేసారు కాబట్టి ప్రజలు నమ్మిండ్రు, ఆయనని గుడ్డిగా నమ్మిండ్రు. కానీ 6 పథకాలలో ఏవి చూపించండి. ఇవాళ బస్సు ఫ్రీ అని లేడీస్ పెట్టుండి ఇవాళ జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారండి. కానీ ప్రభుత్వం పాలన బాగానే ఉంది, ప్రజలంతా నా వైపే ఉన్నారు అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి. ప్రజలంతా 1000 మందిలో 800 మంది మొత్తం ఆయన కేసీఆర్ వైపే ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. 200 మంది ఎవరో కూటికొకరు తెలియని వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతున్నారు. బీజేపీకి ఛాన్స్ ఉండదు అని, ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలలో కూడా వరుసగా వస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో. బీజేపీకి ఎట్లా ఉండదంటే అండి, ఈ ప్రభుత్వము ఎప్పుడు పడిపోతే అప్పుడు అందుకుందామన్నట్టుగా బీజేపీ పాటిస్తున్నది. బీజేపీ ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతే అప్పుడు బీఆర్ఎస్ని మూకుమ్మడి చేసుకొని బీఆర్ఎస్ని పట్టుదల తీసుకొని ఈ 2 కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని చూస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీజేపీకి మధ్యలో బీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వం నడుస్తున్నది. ఇప్పుడు ప్రజలంతా ఎప్పుడు బై ఎలక్షన్లు పెట్టినా కానీ ఇప్పుడు మాకు ఎంత తొందరగా ఎలక్షన్లు అయితే అంత తొందరగా మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ మా కేసీఆర్ని తెచ్చుకోవాలని ప్రజలు వెన్నంటి ఎదురు చూస్తున్నారని. మొన్న జరిగిన బై ఎలక్షన్లో మరి కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిచిందంటే అక్కడ ఉన్న మనిషిని బట్టి గెలిచింది తప్పితే నవీన్ యాదవ్ గారిని వేరేది ఏం లేదండి. సో ఇంకోటి ఇప్పుడు బీజేపీ నాయకులు ఏమంటారంటే ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ వెస్ట్ బెంగాల్లో గెలిచింది, ఇట్లా తదుపరి రాష్ట్రాల్లో గెలిచింది, ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో పాగేసుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంది సాధ్యం అవుతుందా తెలంగాణలో బీజేపీ సాధ్యం అంటే అంత మటుకు సాధ్యం అవుతుంది. కాకపోతే ఏంటంటే బీజేపీ ప్రభుత్వం పాలన ఎట్లా ఉంటుందంటే మాకు సీఎం వేస్తే మేము కూడా పాలన చూపిస్తామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ మటుకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళది వేరే. కానీ ఇక్కడ జరిగేది మాత్రం కాంగ్రెస్ పాలన టీఆర్ఎస్ పాలన ఈ రెండింటి మధ్యలోనే నడుస్తున్నదండి. సో మరి సికింద్రాబాద్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇది పద్మారావు గౌడ్. సో ఇక్కడ ఎట్లా నడుస్తుంది మరి? ఇక్కడ బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? బీజేపీకి ఇక్కడ మాత్రం ఎటువంటి ఛాన్స్ లేదు. ఇక్కడ బీజేపీ ఇంకా 2 పర్యాయాలైనా బీజేపీ గెలవదని చెప్పి చెప్తున్నాం. క్యాండిడేట్ అంటే ఇప్పుడు పద్మారావు గౌడ్ గారు ఉన్నారు. ఆయన శాయశక్తుల ఆయన ఎంత చేయాలనో అంత పబ్లిక్ సేవ చేస్తున్నాడు. షాదీ ముబారక్ అని చెప్పేసి గరీబు వాళ్ళకని చెప్పేసి కళ్యాణ లక్ష్మి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇవన్నీ వెన్నంటూ ఉండి అతను చేస్తున్నాడు. అతను ప్రజల ముందు ఉంటున్నాడు, అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరికి ఒక ఛాన్స్ ఉంటుంది? సికింద్రాబాద్ నియోజకవర్గం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మాత్రం 99.9% తప్పకుండా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి ఇవాళ మీ అందరి ముందు నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడగండి. కాంగ్రెస్ ఉంది కదే, క్యాతే అన్న టీఆర్ఎస్ అంతే. అధికారంలో కాంగ్రెస్ ఏం చేసిందండి? ఏం చేసింది చెప్పండి? ఏం చేయలే కాంగ్రెస్ ఏం చేయలే. 10 ఇండ్లకు 2 ఇండ్లు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. వాడు రేవంత్ రెడ్డి పాలన ఏంది? ఇది మొత్తం
ఏపీ కాదు, హైదరాబాద్ సికింద్రాబాద్ కానీ మొత్తం అన్ని నియోజకవర్గాలలో హైడ్రా వల్ల కూడా జరుగుతున్నది. హైడ్రా ఎవరు తీసుకురామన్నాడు ఆయనని? ఈరోజు మూసీ నది అంటున్నాడు. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయి ఉన్నారు. 2024 నుంచి వాళ్ళకు జీతాలు కానీ వాళ్ళకు గ్రాడ్యుయేట్ కానీ వాళ్ళకు పింఛన్ కానీ అల్లట్లేదండి. ఇవన్నీ పక్కన పెట్టి నిన్ను మూసీ నది ఎవరు చేయమన్నాడు? అక్కడ డబ్బులు లేవంటున్నాను. ఇవాళ మోదీకి పోయి కాళ్ళు మొక్కుతున్నాను. మార్పు వస్తుంది కాదండి, ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, రావాలి. రాకపోతే చాలా మంది ఈడ అందరూ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. కేసీఆర్ గారు అప్పు చేసిరని మాట్లాడుతున్నారు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? కేసీఆర్ అప్పు చేసి జనాలకు చాలా మందికి గరీబ్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ నిరుద్యోగ సంస్థ కానీ ప్రతి ఒక్కటి ఆయన చేసిండు. ఇక మీదట కూడా చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది. కానీ ఈరోజు మటుకు ఇక్కడ మన అఫ్జల్గంజ్ ఉస్మానియా హాస్పిటల్ అది పడగొట్టి కొత్తగా దాన్ని రెన్యువేషన్ చేయమని చెప్పేసి 25 ఎకరాల స్థలము ఉస్మానియా యూనివర్సిటీ దాన్ని తీసేసేసి వేరే చోటికి తరలిద్దామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వెలిబుచ్చుతున్నది. కానీ అంత మటుకు అది సమంజసం కాదండి.